ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పోలీసులు విజయవాడ చేరుకున్నారు. మొదట భవానీపురం పోలీస్ స్టేషన్ కు వంశీని తీసుకువెళ్లిన పోలీసు అక్కడి నుంచి వేరే కారులో ఎక్కించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. కాసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్, ఇక వంశీని అయితే కృష్ణలంక పిఎస్ లో అయితే విచారిస్తున్నారు. విచారణ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వల్లభనేని వంశీని తీసుకొచ్చారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి అతను తరలించే క్రమంలో నందిగామ వద్ద ఆయన సతీమణి కూడా తన కారులో వెంట వస్తుండడంతో ఆమెను అక్కడ నిలుపుదల చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పడం జరిగింది. తర్వాత వంశీని వస్తున్న కారును భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ కార్ని షఫుల్ చేసి వేరే కారులో అక్కడి నుంచి ఆయన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపల పేపర్ వర్క్, అంటే ఆయన సంబంధించి అరెస్ట్ ఎలా చేశారు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం జరిగే పేపర్ వర్క్ అయితే కొనసాగుతోంది. తర్వాత ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కు జీజీహెచ్కు తీసుకువెళ్ళి అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత న్యాయమూర్తి ఎదుట ఆయన్ను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాక 24 గంటల లోపల న్యాయమూర్తి ఎదుట ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రోజు ఉదయం 6-7 మధ్య అరెస్ట్ చేశారు కాబట్టి రేపు ఉదయం లోపు ఎప్పుడైనా సరే న్యాయమూర్తి ఎదుట వంశీని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీకి చెందినటువంటి కొంతమంది న్యాయవాదులు కూడా ఇప్పటికే ఇక్కడికి ఏదైతే మన కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. వైసీపీ నాయకులు కూడా ఇక్కడ కొంతమంది చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం అయితే లోపల తీసుకువెళ్ళడం జరిగింది. వంశీని తీసుకువెళ్ళి గతంలో ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన కేసులో పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ప్రధాన పిటిషనర్ సత్యవర్ధన్, అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ప్రస్తుతం అయితే వంశీని అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇతనితో పాటు మరికొంతమందిని కూడా కేసు నమోదు చేసినట్టుగా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. దానిలో భాగంగానే ఆయన్ని ఇక్కడికి ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. మనం చూడొచ్చు, ఇటు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చి ఆయన లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. పేపర్ వర్క్ కావచ్చు, విచారణ కావచ్చు, మొత్తం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఈ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడి నుంచి నేరుగా సార్వజనిక ఆసుపత్రి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఫిట్నెస్ టెస్ట్, అంటే ఆయనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమన్నా లేదా అనేది డాక్టర్తో సర్టిఫై చేయించుకుని తర్వాత అక్కడి నుంచి నేరుగా న్యాయమూర్తి ఎదుట ప్రొడ్యూస్ చేయడానికి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కంటే ముందు గన్నవరంలో దొంతు చిన్న అనే టీడీపీ బీసీ వర్గానికి చెందినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకుడు ఇంటిపై వంశీ అనుచర వర్గం దాడి చేయడం, ఆయన కార్లను దగ్ధం చేయడంతో అప్పుడు ప్రస్తుత టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభిరామ్ గన్నవరం వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే వంశీ అనుచరులు ఆయన మీద దాడికి తెగబడ్డారు. అదే టైంలో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి ముందుగా ఉంగుటూరు తర్వాత తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో ఉంచి లైట్లాప్ మరి 3rd డిగ్రీ ప్రయోగించారని ఆయన మెజిస్ట్రేట్ ముందు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ఆ టీడీపీ ఆఫీస్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్, ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా వంశీని ఈ మొత్తం 88 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో ఉంది వంశీకి సంబంధించి. అయితే ఈ కేసు నుంచి మొత్తానికి బయటపడాలంటే ఎవరైతే పిటిషన్ ఉన్నారో ఆ పిటిషనర్ను బెదిరించో బామాలో ఆ పిటిషన్ వెనక్కి తీయించుకోగలిగితే కనుక ఖచ్చితంగా బయటపడొచ్చనే ఉద్దేశంతో అతన్ని కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అతను కిడ్నాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీసులు అతన్ని పిలిచి మాట్లాడితే అసలు విషయాలు బయటకు వచ్చాయి. అతను కోర్టులోకి వచ్చి తాను ఈ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నా న్యాయమూర్తి ముందు చెప్పినప్పుడు వంశీ అనుచరులకు సంబంధించిన వాళ్ళు కారులోనే ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఒక రకంగా ఇదంతా పోలీసులు పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయగలరు ఈ కేసులో. కాబట్టి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉన్న నేపథ్యంలో వంశీని అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. కొద్దిసేపటి క్రితం ప్రస్తుతం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వంశీ విచారణ అయితే కొనసాగుతుంది. అదే సమయంలో ఆయనకు సంబంధించి పేపర్ వర్క్ కూడా పూర్తి చేయబోతున్నారు. తర్వాత ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి ఈ రోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి అయ్యే అవకాశం అయితే
కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో వంశీ హైదరాబాద్ నుంచి వచ్చే టైంలో ఆయన వైఫ్ కూడా వెనక కారులో వస్తుండటంతో ఆమెని నందిగామ సమీపంలో ఆపి ఆమెని అక్కడే ఉంచేశారు. తర్వాత వంశీని మాత్రం తీసుకొచ్చి భవానీపురం పోలీస్ స్టేషన్లో ఆయన వేరే కారులో షఫిల్ చేసి అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం కృష్ణలంక పోలీసులు పోలీస్ స్టేషన్లో ఆయన ఉండడం జరుగుతోంది. మరోవైపు నిజంగా సత్యవర్ధన్ కేసు పెట్టింది